ఒకళ్ళని రెచ్చగొట్టాలి ఇప్పుడు ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకని? వాళ్ళలో కొంతమందిని మారుస్తున్నారు, కొంతమందికి వచ్చేటప్పటికి వేరే వాళ్ళని పెడుతున్నాం, మీరే అక్కడ పనిచేసి పెట్టాలని చెప్పారు. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టే పదాలు అవతల వాళ్ళు మాట్లాడకపోయినా మేము వాడతాం. నిన్న సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు పిలవటం మాట్లాడుతున్నారు. ఈ నెలాఖరికల్లా షెడ్యూల్ ఫైనల్ చేసేయబోతున్నారు. సుమారు 60 మందికి మార్పు చేర్పులు కావచ్చు, లేకపోతే తొలగింపులు కావచ్చు, కొత్త వాళ్ళని ఏర్పాటు చేయడం కావచ్చు. కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. ఇట్లాంటి సీట్లు తెగించి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అవన్నీ రాయడంలో తప్పలేదు. అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వాళ్ళది రాయొచ్చు, అవన్నీ తప్పలేదు. కాకపోతే నిన్న ఆ విషయాలు వివరాలు చెప్తున్నటువంటిప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వంశీకృష్ణ యాదవ్ వెళ్ళిపోయాడు, అన్నా రాంబాబు నేను పోటీ చేయను అంటున్నాడు, ఇంకా కొంతమంది వెళ్ళిపోతున్నారంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఇక్కడ మాకు అంతమంది ఉన్నారు అంటే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా సరే మేము ఇవ్వగలుగుతున్నామంటే మాకు అంత పోటీ ఉందని చెప్పారు. అంటే మాకు మంచి డిమాండ్ ఉంది, అవతలోడికి ఎవడూ లేడు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పారు. అసలు విషయం అందులో సెటైర్. కానీ ఈ సెటైర్ని ఆయనకే రివర్స్ కొడుతూ రాసుకొచ్చినటువంటి దిక్కుమాలిన వార్త ఏంటయ్యా అంటే నచ్చనోళ్ళు పోతారు అన్నారు అన్నటువంటి. పార్టీ కొన్ని మార్పు చేర్పులు చేస్తుంది, అది నచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు పోతారు అన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చి నచ్చని వాళ్ళు పోతారు అన్నటువంటి. ఇది ఈనాడు స్టైల్ ఆఫ్ జర్నలిజం. ఎదిగినదా దిగజారింది అంటే ఎవరిష్టం వాళ్ళది.